ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత గర్జనను జయప్రదం చేయాలని చేనేత కార్మికులు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ ఎస్కేఆర్ నగర్లోని శ్రీ భద్రావతి భావ నారాయణ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన చేనేత నాయకులు చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే చలో మంగళగిరి కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. చేనేత గర్జన ప్రోగ్రాంకి ప్రతి చేనేత కార్మికులు చేనేత సంఘం వారు అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీలోని ఎస్కేఆర్ నగర్లో చేనేత కార్మికుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము రేపు ఫిబ్రవరి 22వ తేదీన మంగళగిరిలో చేనేత కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల కోసం గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇక్కడ ఉన్నటువంటి ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలలోని ఉన్నటువంటి చేనేత కార్మికులైతేనేమి, చేనేత సంఘాలైతేనేమి, సహకార సంఘాలైతేనేమి, ఈ యొక్క ఉత్పత్తిదారులైతేనేమి, వ్యాపారస్తులు, చేనేత వస్త్ర వ్యాపారస్తులైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చేనేత మన యొక్క న్యాయపరమైన డిమాండ్లను సాధించుకోవడానికి మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తరలి వెళ్ళాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కావున దయచేసి ప్రతి ఒక్క చేనేత కార్మికుడు, వ్యాపారస్తులు, ఇట్లా వస్త్ర వ్యాపారస్తులు కానీ, సహకార సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చేనేత గర్జనను జయప్రదం చేయాలనేసి ఈ సందర్భంగా మేము సమావేశం ఏర్పాటు చేసి పిలుపునివ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని 22వ తేదీన జరగబోయే మంగళగిరి చేనేత మహాగర్జనను జయప్రదం చేయాలని కోరుతున్నాము. శ్రీరామ్. కడప జిల్లా సిద్ధవటం, ఒంటిమిట్ట ప్రాంతాల పరిధిలో ఉన్నటువంటి మాధవరంలో సుమారు 1150 మంది చేనేత కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. గత ప్రభుత్వాలు చేనేత కార్మికులకి అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్నో సమస్యలపైన పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 22వ తారీఖున మంగళగిరి నేతన్న సర్కిల్ నుండి లక్ష్మీ నరసింహస్వామి వరకు పాదయాత్రను రాష్ట్ర ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు అనేక సమస్యలపైన తల్లడిల్లుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క చేనేత కార్మికుల యొక్క డిమాండ్లను పరిష్కరించే దిశగా అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజా సంఘాలు, కార్మికులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించే విధంగా ఈ 22వ తారీఖున మహాధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. మరి కడప జిల్లాలో ఉన్నటువంటి చేనేత సోదరులు, సోదరీమణులు అందరూ కూడా వారి యొక్క డిమాండ్ల కోసం రేపు జరగబోయే 22వ తారీఖున పెద్ద ఎత్తున హాజరై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన వినతులు ఇచ్చి మన యొక్క డిమాండ్లను పరిష్కరించే విధంగా రేపు మనం అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన సంకేతం తెలియజేయాల్సిందిగా మీ అందరి తరపున కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని వేలాదిగా తరలివచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, చేనేత కార్మికులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాం. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర చేనేత విభాగ కార్యదర్శిగా నేను కూడా పిలుపునిస్తున్నాను. కాబట్టి తప్పకుండా అందరూ వస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్.